మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి గురుగారు మాట్లాడేది తెలుసుకుందామా? సో నమస్తే గురుగారు. ధన్యవాదాలమ్మా. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేయరా? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు సోమస్తు, శ్రీరస్తు, అవిఘ్నమస్తు, శాంతిరస్తు, సుస్థిరస్తు. ఓం ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. మేధా దక్షిణామూర్తి దేవతాభ్యో నమో నమః. ఈ రోజున మనము ఈ వారం రాశి ఫలితాల్లో భాగంగా మొదటి రాశిగా మేషరాశి. ఈ మేషరాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి. బంధుమిత్రులతోటి మాటా పట్టింపులు ఉంటాయి. దీర్ఘకాలంగా వేసినటువంటి సమస్యల నుంచి బయటపడతారు. మరి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మీరు ఆరాధించాల్సిన దైవము గురుచరిత్ర పారాయణ. ఈ పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. తర్వాత స్థిరాస్తి కొనుగోలు చక్కగా జరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు జరుగుతాయి. తర్వాత మీరు ఎటువంటి మంచి ఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది. తదుపరి రాశి వారు మిథునం. ఈ మిథున రాశి వారు దీర్ఘకాల సంబంధ విషయాల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరికి చేసే పని విషయంలో మధ్యస్థంగా వెళ్తూ ఉంటారు. పని అనేది అటు అయ్యే విధంగా కానీ కాని విధంగా కానీ, అంటే ఇటు పని అవుతుందా కాదా అనే మీమాంసలో పడి ఉంటారన్నమాట. చక్కగా వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా శివారాధన చేయాలన్నమాట. శివారాధన చేసినట్టయితే వీళ్ళకి మంచి శుభఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. వీరు కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు, కష్టపడతారన్నమాట. వీరు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. మంచి వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలి అంటే రామరక్షా స్తోత్రం పఠించినట్లయితే వీరికి మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. వీరికి సమాజంలో మంచి ప్రయోజనాలు, మంచి ఆలోచనలు చక్కగా జరిగే విధంగా ఉంటాయన్నమాట. వీరు ఆధ్యాత్మికంగా సేవా కార్యక్రమాలు బాగా చేస్తారు. వీరు ఊహించిన విధంగా వ్యాపారంలో కొన్ని మలుపులు తిరుగుతూ ఉంటాయి. ఈ వారం చేసినటువంటి దేవుడు నవగ్రహాలను పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. తర్వాత రాశి కన్య. ఈ కన్యరాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేసే వాటిల్లో ఒప్పందాల్లో కొంచెం అవరోధాలు కలిగి ఉంటాయి. వీరు నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. తర్వాత వీరు వారాంతముల్లో కొన్ని కార్యక్రమాలు చేసే విషయంలో జాగ్రత్త వహించాలి. వీరికి మంచి ఫలితాలు పొందాలంటే విష్ణుమూర్తి యొక్క పంజర స్తోత్రం పారాయణ చేయవలసిందిగా చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులరాశి. ఈ తులరాశి వారికి కొన్ని పనుల్లో ఆత్మీయత సలహాలు సంపాదించవలసిన కోరుచున్నారు. తర్వాత చేసే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. తర్వాత వీరు చేసే పనుల్లో రాజీ పడరు. సరే, ఆకస్మిక ధనం అనేది వీరికి వస్తుంది. కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. వీరికి మంచి ఫలితాలు పొందాలంటే గణపతిని ఆరాధించాలి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారు ఆర్థికంగా అనుకూలతలు పెరుగుతాయి. వీరికి సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతుంది. వస్త్రాలు కొనుగోలు చేసే విధంలో జాగ్రత్త వహించాలి. తర్వాత దీర్ఘకాలికంగా ఉన్నటువంటివి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీరికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీటి నుంచి కొంచెం ఉపశమనం పొందే విధంగా ఉండాలన్నమాట. వీటి నుంచి జాగ్రత్త వహించాలంటే వీరు ఆంజనేయ స్వామిని ఆరాధించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు. ఈ ధనస్సు రాశి ప్రముఖులతో మంచి పరిచయాలు పెంచుకుంటారు అన్నమాట. తర్వాత ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందం చేసిన ముందు జాగ్రత్త వహించి ఆ ఒప్పందాలు జాగ్రత్త చేసుకోవాలి. కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. ఇటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే శివాష్టకం పఠించవలసిందిగా కోరుచున్నాం. అలా పఠించినట్లయితే ఆ శివుడి అనుగ్రహంతో మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకరం. వీరికి ఆదాయం రుణాల్లో అంతగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి, కానీ వీరికి ఖర్చు ఎక్కువ ఉంటుంది. చేపట్ట కార్యక్రమాలు జాగ్రత్తగా ఉండాలి. దైవారాధన చేసుకుంటూ ఉండాలి. మంచి ఫలితాలు పొందాలంటే ఉద్యోగ అవకాశాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మంచి ఒక అష్టకాన్ని పఠించాలి. తర్వాత రాశి కుంభం. వీరు వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్త వహించాలి.
అవసరానికి మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. తర్వాత వీరికి స్వల్ప అనారోగ్య పరిస్థితులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకున్నట్లయితే వీరికి మంచి ఆరోగ్యము ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. వీరు బంధుమిత్రుల నుంచి ఆసక్తిమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. తర్వాత భూ క్రయ విక్రయాల్లో జాగ్రత్త వహించాలి. తరువాత శుభకార్యాలలో కుటుంబ సభ్యులతోటి మానసిక ఉల్లాసం చేస్తూ ఉంటారు. వీరు ఈ వారంలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈ శుభ ఫలితాలు పొందాలంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలా. స్వామి ఈ రోజున మనం చేస్తున్నటువంటి రాశి ఫలితాలు. స్వస్తి. ఇంత మంచిగా ఏ రోజు ఆ రోజు రాశి ఫలాలు మాకు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. సో చూసారు కదండి ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రవిచంద్రతో నేను మీ శివకుమారి.